సార్వభౌమ అంటే సర్వం బాబో ఏంటిది పలకడానికి కూడా రావట్లేదు అని కష్టపడి బట్టి పట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కూడా అదే కోవకు చెందుతాను. అయితే నా ఎగ్జామ్స్ టైంలో అంటే మా 10th టైంలో టీచర్స్ అంటే చాలా భయం. బాగా కొట్టేవాళ్ళు. టీచర్స్ మీద ఇంట్రెస్ట్ పోవడానికి కూడా అప్పుడు వాళ్ళు కొట్టే అంటే 90s స్టూడెంట్స్కి ఇది బాగా అర్థమవుద్ది. కొట్టడానికి స్టిక్స్ కూడా తెచ్చిచ్చేవాళ్ళు స్టూడెంట్స్ చాలామంది. అంటే బాగా చదివేవాళ్ళు టీచర్ని ఇంప్రెస్ చేయడానికి కర్రలు తెచ్చిచ్చేవాళ్ళు. అప్పుడు వెతుక్కుందామంటే ఏదైనా డౌట్లు తెలుసుకోవడానికి గూగుల్ అమ్మ తల్లి సహాయం కూడా ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే ఒక మోస్తరు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి బాహ్య ప్రపంచాన్ని చదవడానికి బయటకు వచ్చానో అప్పుడు జీవితం మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. బ్రతకడం అందరం బ్రతుకుతున్నాం కానీ క్లారిటీతో బతికేది చాలా కొద్ది మంది. అలా క్లారిటీతో బతకాలంటే కొంచెం హ్యూమన్ సైకాలజీ ప్లస్ లా కూడా ఎంతో కొంత తెలుసుకోవాలి అని చెప్పి గ్రహించాను అనమాట. అప్పటి వరకు ఒక దుర్గ అయితే ఎప్పుడైతే సైకాలజీ లా చేశానో అప్పుడు దుర్గా ప్లస్ దుర్గా స్క్వేర్ దుర్గా శక్తిగా ఎదిగాను. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నా అడుగులు ఎప్పుడు ముందుకే. నేచర్ కూడా నా ఎదుగుదలలో చాలా సపోర్ట్ చేసింది. థ్యాంక్స్ టు దిస్ యూనివర్స్. నాకు తెలియంది తెలీదు అని చాలా ధైర్యంగా చెప్పగలను. వయసుతో సంబంధం లేకుండా కొత్తవి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఇది సెల్ఫ్ డబ్బా కాదు. నాకు అప్పుడప్పుడు నన్ను నేను గుర్తు చేసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇదంతా అసలు ఎందుకు చెప్తున్నానంటే సార్వభౌమ లౌకిక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్రం ఇది చెప్పడానికి చిన్నప్పుడు నాలిక తిరక్క హాఫ్ డే అంతా గోడ కుర్చీ వేయించారు మా సోషల్ సార్. ఈరోజు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు గోడ కుర్చీ వేసినప్పుడు ఇది గుర్తొచ్చిందనమాట. అయితే ఈ సావరైన్ సెక్యులర్ సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అర్థం తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. నాకు దీని మీనింగ్ 10th వరకు కూడా తెలీదు. జస్ట్ బట్టి రాశాను అంతే. ఆ తర్వాత నా ఓన్ ఇంట్రెస్ట్తో బుక్స్ చదివి అర్థం చేసుకున్నాను. మీలో కూడా ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందేమో అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. అయితే భారతదేశానికి అత్యున్నతమైన స్వతంత్రాధికారం ఉంది. భారత ప్రభుత్వం దేశ ప్రజలు అంతర్గత బాహ్య అన్నిట్లోనూ అంతిమ నిర్ణయం తీసుకునే అధికారాన్ని కలిగి ఉన్నారు. ఏదైనా సరే మన కంట్రీకి సంబంధించిన అన్నిట్లోనూ అంతిమ నిర్ణయం తీసుకునేది ప్రజలే. సో ప్రజలే అన్ని అధికారాలు కలిగి ఉన్నారు. వేరే దేశాలు లేకపోతే అంతర్జాతీయ సంస్థల జోక్యం లేకుండా భారతదేశం తన సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను కలిగి ఉంది అని క్లుప్తంగా చెప్పడానికి ఒక్క పదంలో చెప్పాలి అంటే సార్వభౌమ. ఇంగ్లీష్లో సావరైన్ అంటారు. నెక్స్ట్ లౌకిక. లౌకిక అంటే లవ్వో కెవ్వో కాదు, సెక్యులర్ అని అర్థం. అంటే మన భారతదేశానికి అధికారిక మతం అంటూ ఏది లేదు. ఒక్క మతంతో బతకట్లేదు మనం. మన దేశం అన్ని మతాలను సమానంగా చూస్తుంది. మత విశ్వాసాల ఆధారంగా పౌరుల మీద వివక్ష ఉండదు. ప్రతి పౌరుడికి వాళ్ళ సొంత మతాన్ని నచ్చిన మతాన్ని ఆచరించడానికి ప్రకటించడానికి ప్రచారం చేసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. అందరి మతాల వాళ్ళు కలిసి ఉండాలని, కానీ మతాలు కులాలు వాళ్ళ ఇళ్లల్లో మాత్రమే ఉండే రోజులు వస్తే బాగుండు. అంటే ఇంటి వరకే పరిమితం అయితే బాగుండు. అప్పుడు ఈ మతాల గొడవలు ఆగిపోతాయి. నిజానికి కాకిపిల్ల కాకికి ముద్దు, ఎవరి మతం వాళ్ళకి గొప్ప. కానీ ఈ మధ్యకాలంలో క్రిస్టియన్స్ అని హిందూస్ అని ఏదో ఒకదాన్ని బయటకు వచ్చి గొడవలు పడుతుంటే అది చాలా ఇన్హ్యూమన్ అనిపిస్తుంది కదా. సో మనందరం మతాన్ని మర్చిపోవాలి. మా మతం గొప్పది అంటే అది పక్క వాళ్ళ మతం కాదనా, అంటే అది ఇన్హ్యూమన్ అనిపించుకుంటుందనేది నా ఉద్దేశం. ప్రభుత్వం మత విషయాల్లో తటస్థంగా ఉంటుంది, అందరికీ మత సహనం సమానత్వాన్ని నిర్ధారిస్తుంది అని చెప్పేదే ఇది అనమాట. నెక్స్ట్ సామ్యవాద. ఇంగ్లీష్లో సోషలిస్ట్ అంటారు. ఈ పదం సామాజిక అర్థాన్ని అంటే సామాజిక సమానత్వ నిబద్ధతను సూచిస్తుంది. సంపద, ఆదాయం అన్ని అవకాశాల్లో అసమానతలను తగ్గించడానికి రాజ్యం కృషి చేస్తుంది అని ఈ పదం సూచిస్తుంది. భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ ప్రైవేటు రెండు రంగాలతో కలిసి ఉంది కాబట్టి. అయితే సామాజిక న్యాయ ప్రజలందరి సంక్షేమంపై ప్రాధాన్యత వహిస్తూ ఉంటుంది. ప్రభుత్వ వనరులు అవకాశాలు ఇంకా బాగా అందరికీ సమానంగా పంపిణీ చేయాలి అన్న ఉద్దేశంతో సమాజాన్ని సృష్టించాలనేది లక్ష్యంగా పెట్టుకుందనమాట. నెక్స్ట్ ప్రజాస్వామ్య. ఇంగ్లీష్లో డెమోక్రసీ. దీని అర్థం ఏంటంటే సార్వత్రిక వయోజన ఓటు హక్కు ద్వారా ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు కదా. పౌరులకు రాజకీయ ప్రక్రియలో పాల్గొనే హక్కు, వారి ప్రతినిధులను ఎన్నుకునే హక్కు, వారికి జవాబుదారీగా ఉంచే హక్కు ఉంది. దాన్ని ప్రజాస్వామ్య పాలన అంటారు. రాజకీయ అధికారం అంతిమంగా ప్రజల వద్దే ఉంటుంది. స్వేచ్ఛాయుతమైన నిష్పక్షపాతమైన ఎన్నికల ద్వారా ఈ ప్రజాస్వామ్యాన్ని వినియోగిస్తాం. నెక్స్ట్ గణతంత్రం అంటే ఇంగ్లీష్లో రిపబ్లిక్. నిర్ణీత కాలానికి ప్రత్యక్షంగా లేకపోతే పరోక్షంగా ఎన్నికైన ఒక వ్యక్తి ద్వారా అది కూడా ఇది ప్రజలకు
వాళ్ళు ఎన్నుకున్న ప్రతినిధులు అంటే ప్రజలే అధికారులు ఎన్నుకునే విధంగా ఇది సూచిస్తుంది. రాజు రాణి లాంటి ఇదేది లేదు, అత్యున్నత అధికారం మొత్తం ప్రజలే. సార్వభౌమ లౌకిక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్రం అంటే భారతదేశం ఒక స్వతంత్ర దేశం. ఇక్కడ ప్రజలకు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారం ఉంది. రాజ్యం అన్ని మతాలను సమానంగా చూస్తుంది. ఎన్నికైన రాష్ట్రాధినేతతో సామాజిక ఇంకా ఆర్థిక న్యాయం కోసం కృషి చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ కనకదుర్గ నాగులపల్లి.